హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? క్రేజీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి మనం 2 కర్రీలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనం టమాటా కర్రీ, తోటకూర కర్రీని అయితే 2 కర్రీలను ఒకటేసారి చేసి చూపెడతానండి. 10 నిమిషాలలో 2 కర్రీలు ఒకసారి చేసుకోవచ్చండి. అందుకోసం మనం టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తోటకూర అలాగ శుభ్రంగా చేసి 1-2 సార్లు కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి 2 పాత్రలను 2 పొయ్యిల మీద పెట్టేసుకొని మనం పాత్రలు వేడైన తర్వాత తగినంత ఆయిల్ అయితే పోసుకుందామండి. రెండిట్లలోనూ అలాగా పోసుకొని ఆయిల్ వేడైన దాకా వెయిట్ చేయాలి. మనమైతే 2 కర్రీలు వండుకొని, ఎందుకంటే మనకు 1-2 కర్రీలు ఉంటేనే ఏమైనా ఒక ముద్ద తింటాం కదండి. అందుకేను 2 కర్రీలు అయితే పెడుతున్నామండి. ఏ కర్రీ అయినా కూడా, ఎలాంటి పేస్ట్ కర్రీ అయినా కానీ, ఫ్రై కర్రీ అయినా కానీ, పులుసు కర్రీ అయినా కానీ, ఎగురు కర్రీ అయినా కానీ, మనం ఎలాంటి కర్రీ వండినా కూడా ఉడికించడంలోనే ఉంటుందండి. మనమైతే మంచిగా చాలాసేపు ఉడికేదాకా బాగా ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత అందులో జీలకర్ర వేద్దాము. జీలకర్ర వేగడానికి అయితే కాస్త టైం పడుతుంది. అలాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను అయితే వేద్దామండి. అలాగా పచ్చిమిర్చి ముక్కలు అయితే నేనైతే 2 కర్రీస్ కూడా పచ్చిమిర్చితోనే వండుతున్నానండి. కారం అసలు వేయట్లేదు. తోటకూర ఎలాగూ పచ్చిమిర్చి, ఎండుమిర్చితోనే వండుతారు. కారపొడి అయితే అస్సలు వేయరు ఆకుకూరల్లో. పప్పు వేసుకున్నప్పుడు అయినా కాస్త వేస్తారేమో కానీ ఎక్కువ శాతం అయితే పచ్చిమిర్చితోనే వండుతారన్నమాట. ఇక్కడ టమాటా కర్రీ కోసం అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసాను. ఇప్పుడు తోటకూర కోసం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలను కూడా వేస్తున్నానండి. ఎందుకంటే మనకు మంచిగా ఉడకాలి, తొందరగా మంచిగా ఉండాలి. తోటకూర అంటే మాత్రం టమాటా ముక్కలను ఖచ్చితంగా వేసుకోవాలండి. ఎందుకంటే అది ఒకసారి డిఫరెంట్గా తొందరగా ఉడకడానికి, కొంచెం పుల్లతనం రావడానికి అయితే అలాగా వేసుకోవాలండి. టమాటాలు లేని పక్షంలో రెండు చింతపండు 2 మళ్ళనైతే వేద్దామండి. 2 చింతపండు గుజ్జునైతే అలాగ వేస్తే బాగుంటుందండి. మనమైతే తోటకూరని అలా తిప్పుకుంటూ వేయాలన్నమాట. ఎందుకంటే తొందరగా అందులో పట్టాలంటే తిప్పితే ఉడికిందంతా అణిగిపోద్ది అన్నమాట. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు టమాటా కర్రీ కోసం అయితే ఉడుకుతున్నాయండి. అలాగ వేగాలి కదా. వేగుతున్న ఇటువైపు అయితే తోటకూర అయితే మొత్తంగా వేయడం అయితే అవుతుందన్నమాట. ఇప్పుడైతే మనం టమాటా ముక్కలు అయితే వేద్దాము. టమాటా కర్రీని అయితే మొత్తంగా పచ్చిమిర్చితోటే వండుతున్నాను అన్నమాట. కొంచెం ఇది పులుసులాగా చేసుకున్నాము. అలాగా వేసుకొని మనం వండుకోవాలన్నమాట. అందరికీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్ని కూరలు ఇష్టం ఉండాలని ఉండదు కదండి. కర్రీకి ఇష్టమైన వాళ్ళు అది వేసుకొని తింటారన్నమాట. కూర అయితే టమాటా కూర కూడా హెల్త్కి మంచిదేనండి. మనకి అధికంగా తెలివి కావాలనుకుంటే టమాటా కూర లిస్టులో చేరిపోయిందన్నమాట. మనకి టమాటా గింజలను తింటే స్టోన్స్ ఫామ్ అవుతాయి, కానీ మనం అధికంగా ప్రతి కర్రీలో టమాటాలు అయితే వేసుకుంటామండి. ఒకప్పుడైతే వంకాయ రారాజు కర్రీ ఉండేది. ఇప్పుడు టమాటా కర్రీ అందులో చేరిపోయిందన్నమాట. ఇందులో కాస్త పసుపు అయితే వేస్తున్నాము, సరిపోను. అలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాము. సైంటిస్టులు చేసిన ప్రకారం అయితే సైంటిస్టులు చేస్తారు కదండి. పరిశోధన చేసిన తర్వాత మనకు టమాటాలో మంచిగా మన హెల్త్కి మంచిది, మనకు బ్రెయిన్కి మంచి మెదడుకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. మనమైతే ఇందులోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయడం జరిగింది. ప్రతి కర్రీలోనూ తొందరగా ఉప్పు వేస్తాను, ఎందుకంటే తొందరగా ఉడకడానికి అన్నమాట.
కాస్త వేస్తాను, మళ్ళీ ఫైనల్లో కాస్త వేస్తాను అన్నమాట. అయితే మనం కలబెట్టుకున్న ఆకుకూరకైతే తొందరగా వేయాలండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది తొందరగా ఉడకడానికి. ఆకుకూరలో అయితే తొందరనే వేయాలన్నమాట. కొన్ని కర్రీస్కి అయితే తొందరగా వేయాలి, కొన్ని కర్రీస్కి ఫైనల్లో వేయాలన్నమాట. టమాటా కర్రీ కూడా ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతుందండి. మనం మొత్తంగా అలాగా కలుపుకోవాలన్నమాట, కలిసేటట్టుగా. చూడండి, అది కలుపుతుంటూనే ఎంత అవుతుందో చూడండి, అంతగా అంతునే అడుక్కు వచ్చేస్తుంది అన్నమాట. తోటకూర ఉడికి ఏమాత్రం అవ్వదన్నమాట. కాస్త ఉడికి ఏ పాట అవుతుందో చూడండి. టమాటా కర్రీని అయితే అలా కలుపుదాము. చూడండి, ఉడికి ఏ పాటి అవ్వవు ఈ రెండు కర్రీస్ కూడా. ఏ కర్రీ అయినా ఉడికిందంటే కాస్త తక్కువగానే అవుతుందన్నమాట. అలా కలుపుకోవాలి కలిసేటట్టుగా. ఇప్పుడు చూడండి, తోటకూర ఇప్పుడే ఇలా అవుతాయి, ఉడికేపాటికి ఏ పాట అవుతుందో చూద్దాం. అయితే మనం మూతలు పెట్టేసుకుందాము. మూతలు పెట్టేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట, అడగంటకుండా. అలాగ 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అలాగా వాటర్ వస్తుందన్నమాట మధ్య మధ్యలో ఉడికించుకోవాలి. మనం ఫైనల్గా ఉడికిన తర్వాత చూడండి ఏమాత్రం అయిందో. ఇది మెత్తగా మెదుపుకోవాలన్నమాట తోటకూరను. ఉడికి మాత్రం అది ఏ పాట అవ్వలేదు తోటకూర, అందుకే 2 కూరలు వండాల్సి వస్తుందండి మెయిన్గానే. అయితే ఇటు టమాటా కర్రీ చూద్దాము. నేను ఛానల్ పెట్టయితే సంవత్సరం అయితే అయిపోయింది, కానీ నేను ఎలాంటిది వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ పోస్ట్ చేయలేదు. ఇలాగా ఛానల్ని అయితే ప్రమోట్ అయితే చేసుకోలేదు అన్నమాట. జస్ట్ కనీసం దీనికి థంబ్నెయిల్ పెట్టకుండానే, క్రియేట్ చేయకుండానే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. అది నాకైతే కాస్త పర్వాలేదని అనిపిస్తుంది, ఎందుకంటే మనకు 10-20 వ్యూస్ వెళ్ళడమే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు 100 దాకా వెళ్తున్నాయి అన్నమాట. చాలా వరకు రేర్గా తక్కువ వ్యూస్ వెళ్తున్నాయి అన్నమాట. చూద్దాం ఛానల్ గ్రోతింగ్ అనేది ఎలా ఉంటుందని. నాకైతే ఆల్మోస్ట్ తోటకూర అయిపోయినట్టేనండి. నేనైతే కాస్త సూప్లాగా పులుసులాగా ఉండాలని కాస్త టమాటా కూరలో వాటర్ పోసానండి. ఆ 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 కర్రీస్ అయితే 10 నిమిషాలలో అయిపోయాయండి. అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి, కానీ తొందరగానే కర్రీస్ దగ్గరుండి వండుకుంటే 10 నిమిషాలలో అయిపోతాయి. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. మా ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ఫైనల్గా అయితే టమాటా కర్రీ ఇలాగ వచ్చిందనమాట. జీలకర్ర మెంతుల పొడి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది ఫ్లేవర్ అనేది టమాటా కర్రీలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్